హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జనాలు తండోపు తండాలుగా ఆయన చుట్టూ చేరుతున్నారు. ఏంద్రా అంటే ఆయన మాస్ లీడర్, ఆయన స్టైలే అంత. ఆయన అడుగు పెడితే అభిమానులు కేరింతలే, ఆయన చెయ్యూపితే సగానికి సగం ఊరు ఊగిపోవాల్సిందే. ఆయన వస్తున్నాడని తెలిస్తే రోజులంతా ప్రజలతో నిండిపోవాల్సిందే. ఇది మనం కల్లారా చూస్తున్న వాస్తవాలు, అవునా కదా? కానీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సో కాల్డ్ పచ్చి మీడియాలు చేసే ప్రోపగాండా ఏ విధంగా ఉంది? వైఎస్ జగన్ పరిస్థితి అయిపోయింది, పార్టీ ఇంకా చుట్టేసుకోవటమే, ఈ తట్టా పుట్టా సర్దేసుకోవటమే, ఇంక ఇది అప్పతో జగన్మోహన్ రెడ్డి కోలుకోలేడు, ఎనికి తిరిగి చూసుకుంటే ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డి పైన ఎవరికి నమ్మకం లేదు, ఇవి జరుగుతుంది. అందుట్లో భాగంగా విజయసాయి రెడ్డి ఒక నమ్మక ద్రోహం చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆ పార్టీకి వాళ్ళకి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం సంబంధించి ఏదో లీకులు ఇచ్చాడంటూ బయట వార్తలు వస్తూ ఉంటే కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం చూస్తున్నారు. నిన్న ఇంకొక అతన్ని అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇంకో మహా గనురాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి మహాతల్లి ఈవిడ మైనారిటీ వర్గానికి చెందినవిడ జకియా ఖానం. ఈ జకియా ఖానం వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఈవిడ చైర్పర్సన్ కూడా. అంతేకాదు ఈవిడ చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఆవిడ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈవిడ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసేసి వెళ్ళి టీడీపీలో కలుస్తుందేమో అనుకున్నారు. ఎందుకంటే ఈవిడ చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ తో, పవన్ కళ్యాణ్ తో వీళ్ళందరితో కలిసి ఫోటోలు దిగటం, నమస్కారాలు చేయటం ఇవన్నీ చేసింది. కానీ ఆ పార్టీలో ఎందుకో పాపం చేర్చుకోలేదు అనుకుంటే వెళ్ళి బీజేపీలో జాయిన్ అయింది. ఇంకా బీజేపీలో జాయిన్ అయితే మామూలుగా ఉంటుందా? ఒక మైనారిటీ మహిళ, ముస్లిం వెళ్ళి బీజేపీలో చేరితే పురంధరేశ్వరి గారు ఎప్పుడు లేని విధంగా అబ్బో బీజేపీ పార్టీ అనేది ముస్లింల కోసం ఎప్పుడు దారులు తెరిచిన పార్టీ. బీజేపీ పార్టీని అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. మా దగ్గరికి మైనారిటీలు వచ్చి జాయిన్ అవ్వండి, అసలు మా పార్టీలో కులమత భావ భేదాలే లేవు, మా బీజేపీ పార్టీలో ముస్లింసే అందరు నాయకులు అని మేడం గారు జోకుల మీద జోకులు వేశారు. ఒక ఎంపీని చూపించు, మీ పార్టీలో టికెట్ ఇచ్చి మీరు గెలుచుకున్న ఒక ఎంపీని చూపించు. ఏదో కడపలో మీకు బలం లేదు, ఈవెన్ పెట్టుకుని ఏదో గేమ్ ఆడదాం, కడపలో కొద్దిగా ముస్లింస్ ఎక్కువ అనే గేమ్ లో ఈవెన్ తీసుకొచ్చి మీరు ఆట ఆడదాం చూస్తున్నారు. అంతే కదా. ఎప్పుడు మళ్ళీ హిందూ ముస్లింస్ బాయ్ బాయ్. మా పార్టీలో ముస్లింస్ కి అసలు పెద్దపీట ఉంది. ఒక్క లేడు భయ్యా. ముస్లింస్ బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చి బీజేపీ పార్టీ గెలిపించుకున్న నాయకుడు ఒక్కడు లేడు. అసలు టికెట్ ఇవ్వలేదండి, గెలుపులు ఎక్కడ. ఈవిడ మాత్రం జకియా ఖానం వెళ్ళి అక్కడ జాయిన్ అయింది. సో జకియా ఖానం వెళ్ళి జాయిన్ అయితే మనకెందులే కానీ ఈవిడ మేడం గారి గురించి మనం మాట్లాడుకుంటే, జకియా ఖానం గారు గతంలో ఈవిడ పైన ఒక అద్భుతమైన కేసు ఉంది. ఆ కేసు చూసినప్పుడు నాకు భలే ఆనందం వేసింది. అదేంటో మీకు ఇప్పుడే చూపిస్తాను. ఈ జకియా ఖానం సంబంధించి ప్రజాశక్తిలో ఒక న్యూస్ వచ్చింది. ఇట్లాంటి వాళ్ళు పార్టీలకి పనికిరారని నేను ఒపీనియన్ నేను వచ్చా. ఏంటనుకున్నారు? బ్లాక్ టికెట్ అనగానే మీరు సినిమా టికెట్లు అనుకున్నారే కదా, పప్పులో కాలేసినట్టే. మేడం గారు ఆరేంజ్ కదా, అంతకు మించి అన్నమాట. చూస్తా బ్లాక్ లో టీటీడీ విఐపి దర్శన టికెట్లు మేడం గారు అమ్ముతున్నారు. ఇది తెలిసినప్పుడు నేను ఎలా నవ్వాలో నాకు అర్థం కాలేదు భయ్యా. ప్రజాశక్తి తిరుమల బ్లాక్ లో విఐపి దర్శన టికెట్లు అమ్ముతున్నట్లు ఎమ్మెల్సీ జకియా ఖానంపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ సిఫారసు లేఖపై 6 టికెట్లు భక్తులు పొందారు. ఆ టికెట్లను 65,000కు భక్తులకు ఎమ్మెల్సీ అమ్ముకున్నారని తెలియచెప్పారు. అధిక ధరకు అమ్ముకున్న ఎమ్మెల్సీపై భక్తుడు ఫిర్యాదు చేశాడంట. విచారణలో నిర్ధారణ కావడంతో పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు చేశారు. ఏవనగా చంద్రశేఖర్, ఏటుగా ఎమ్మెల్సీ జకియా ఖానం, మన మేడమే ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏదిగా ఎమ్మెల్సీ పిఆర్ఓ కృష్ణతేజ పేర్లు పోలీసులు చేర్చినట్లు సమాచారం. ఏంది మేడం, ఏంది ఇది? ఈ రచ్చింది, టికెట్లు మీరు అమ్ముకోవటం ఏంది? మీ పైన కేసు పడిందంట కదా, ప్రజాశక్తి పేపర్లో వచ్చింది. మేము చెప్పట్లా, ప్రజాశక్తి పేపర్లో. అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ జకియా ఖానం స్పందించారు. నేడు టీడీపీలో చేరుతున్న సమయంలో తనపై కావాలనే వైసీపీ ఈ కేసు పెడుతుందని తెలియజెప్పారు.
మేడం మీరు టీడీపీలో చేరకుండా మరి ఇప్పుడు వెళ్ళి బీజేపీలో చేరారండి. మీరు టీడీపీలో చేరుతున్నారు కదా, కేసు పెడుతుంది. మీరు వైసీపీలో ఎందుకు జాయిన్ అయ్యారు? అయినా ఇది 2024 అక్టోబర్ 10వ తారీఖున వచ్చినటువంటి న్యూస్. మరి అప్పుడు మీరు దొంగతనంగా టిక్కెట్లు అమ్ముకుంటేనే కదా కేసు పెడతారు. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి A1గా చంద్రశేఖర్ని, A3గా ఎమ్మెల్సీ పిఆర్ఓ కృష్ణతేజని అందరినీ పెట్టారు. 65,000కి దేవుడి దర్శనం టిక్కెట్లు అమ్ముకోవడం ఏంది మేడం? ఏంది ఇది? చిచ్చి చిచ్చి అంటున్నారు మేడం ప్రజలు. ఇప్పుడేమో ఉన్న పార్టీకి మోసం చేసి పక్క పార్టీకి పోతాయి. జగన్మోహన్ రెడ్డికి మోసం చేస్తాయి. అది తప్పు కదండి. తప్పా కాదా? తప్పే. కాబట్టి ఇలా బ్లాక్ టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మరి పవిత్రమైన టికెట్లు బ్లాక్ టికెట్లు అమ్ముకుంది 65,000కి. ఈవిడ పైన కేసు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదు, ఎప్పుడో పీకి పడేసేవాడు. పక్కన పెట్టుకుని మోస్తూ ఉన్నందుకు ఇప్పుడు మేడం గారంట రాజీనామా చేసంట బీజేపీలో జాయిన్ అయ్యారంట. దానికోసం అంట ఏంటి ఈవిడ కోసం, దానికోసం అంట వైఎస్ఆర్సీపీ పార్టీ అంట మునిగిపోతుందంట, తేలిపోతుందంట, లేచిపోతుందంట, పారిపోతుందంట అన్ని చెప్తున్నాయి. అలా చెప్తే మీ ఊరుకోన్నాయి. ఎలా తేలిపోతుంది, ఎలా వెళ్ళిపోతుంది? మేడం గారు చేసింది గతంలో ఇప్పుడు బయటకు వస్తున్నాయి, చూస్తున్నాయి, అర్థమైందాయి. బీజేపీలో అంట ముస్లింస్ పెద్ద పీట అంట. సిగ్గు లేదు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చి ముస్లింస్ వక్ఫ్ బోర్డు ఆస్తులు మొత్తం దోచేయాలని చూస్తుంటే నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు? బీజేపీలో జాయిన్ అవుతున్నావా? బీజేపీలో జాయిన్ అయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఉంటావా? నువ్వు ఓటేస్తావా? వేయగలవా? ఏం చేస్తాయి? ఓటు గుద్దుతాయి, ముస్లింస్ కి మోసం చేస్తాయి నీ అధికార దాహంతో. ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవ్వకుండా అడ్డెందుకు వెళ్ళావు అనేది మా ఆలోచన. దానికి కూడా రీజన్ ఉంది. బట్ ఏదో బీజేపీకి ఫేవర్ అవుతుందని టీడీపీ వాళ్ళే కలిపి నిన్ను అడ్డు పంపించారని అందరూ చెప్తున్నారు. అందులో వాస్తవం ఎంతో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఏం చేస్తాయి? బ్లాక్ లో టికెట్లు అమ్ముతాయి. 6 టికెట్లు 65,000కి అమ్ముతాయి. అంతే కదా మేడం? సూపర్. ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి తీసి పడేయాలి. తీయకుండా ఉంచడమే తప్పు చేసిన తప్పు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తాయి? తీసి పడేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.